ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన నా దేవా, కనికర సంపన్నుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన లేఖన భాగములో నుండి మాతో మాట్లాడండి, మా అందరినీ మీరు ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కృపను మాకు కనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ వాక్యపు లోతులలోనికి మమ్మలను నడిపించమని వేడుకుంటున్నాము. సహాయం చేయండి, కనికరము చూపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క జన్మమును గూర్చి రాయబడిన వచనమే అది. అయితే అందులో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆశ్చర్యకరుడు అనే మాట మీద మనం దృష్టి పెడదాం. దేవుడు ఆశ్చర్యకరుడు. ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటిది, ఇంకెన్నడూ చేయలేనటువంటిది ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని ఈ భూమి మీద జరిగించాడు. ఇప్పటి వరకు జరగనిది ఇక మీద కూడా జరగదు అనుకునే ఒక అద్భుతము, ఒక ఈ ప్రపంచానికే కాదు విశ్వమంతటికి అది అద్భుతమే. వన్ అండ్ ఓన్లీ మెరాకిల్ అన్నట్లుగా ఉంటుందన్నమాట అది. కాబట్టి ఆ అద్భుతాన్ని గురించి మనము ధ్యానించే ముందు అసలు దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఎన్ని చేశాడో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. నోవాహు రక్షణ గూర్చి మనం ఆలోచన చేస్తే, భూమి మీదకి ప్రచండ వర్షమును కురిపించి భూమి మీద ఉన్న పురుగు సహితము ప్రతి ప్రాణి, మనుషుల్లో కూడా అందరూ చనిపోయేలాగా చేశాడు. కానీ నోవాహును మాత్రము రక్షించటానికి ఒక ఓడను సిద్ధము చేసుకోమన్నాడు. ఇది ఎంత గొప్ప అద్భుతం! ఇది ప్రపంచ చరిత్రలోనే అటువంటి వర్షము రాలేదు, అటువంటి జనాభా సంఖ్య చనిపోలేదు. అందరూ చనిపోయి 8 మంది మాత్రమే మిగిలారు. ఎక్కడన్నా వరదొస్తే కొన్ని గాయాలు తగిలితే కొంత ప్రాణ నష్టం జరుగుతుంది, 20%, 80% ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, 99% ప్రాణులు పోయారు. మొత్తం పోయింది, ఒక నోవాహు కుటుంబం మాత్రమే రక్షణ పొందింది. ఇది నిజంగానే దేవుడు జరిగించిన ఆశ్చర్యకార్యములలో ఒకటి. ఇంకా మనం ఆలోచిస్తే అబ్రహాము శారాలకు కుమారుడు పుట్టడం. శారాకు 90 ఏళ్ళు, అబ్రహాముకు 100 ఏళ్ళు. స్త్రీ ధర్మము ఆమెకు నిలిచిపోయింది. అబ్రహాముకి శరీరము మృతతుల్యమైనట్లు చూసుకున్నాడు. పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు. కానీ దేవుడు శారా గర్భమును తెరిచాడు. ఇది ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకరమైన విషయము దేవుడు బైబిల్లో జరిగించినటువంటిది. ఇంకా మనము చూస్తే అరణ్యములో నీటి బొగ్గను పుట్టించాడు. అరణ్యం అంటే అసలు నీళ్లు దొరకని ప్రదేశం, అది అవకాశము లేని ప్రదేశం అది. అలాంటి ఒక అరణ్యములో నీటి బొగ్గను పుట్టించాడు హాగరు కొరకు. అంటే ఇది ఇంకొక రకమైన గొప్ప అద్భుతము కదా. ఇంకా మనం బైబిల్లో చూస్తూ వెళ్తూ ఉంటే, దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి దాని మధ్య నుండి ఇశ్రాయేలులను నడిపించాడు. సముద్రము 2గా చీలిపోయింది. ప్రపంచంలో దేవుళ్ళు అనబడుతున్న వారెవరు కూడా ఇట్లాంటి అద్భుతం ఒకటి చేసినట్లు చరిత్ర లేదు. అలాంటి చరిత్ర ఏదైనా ఉందంటే అది మనం ఆరాధిస్తున్న దేవునికే ఆ ఘనత దక్కుతూ ఉంది. సముద్రము 2 పాయలుగా చీలిపోయిన అద్భుతం. ఒకవేళ ఇలాంటి అద్భుతాలు ఇంకెవరైనా చేయొచ్చు, మరలా జరిగించవచ్చు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే అద్భుతము ప్రపంచ చరిత్రలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ
మెరాకల్ అన్నట్లుగా ఉంటుంది. ఆ అద్భుతము, ఆ ఆశ్చర్య కార్యము ఇంకెప్పుడు ఎక్కడ జరగదన్నమాట. ఇంకా దేవుడు ఏ అద్భుతాలు చేశాడు అనంటే ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఇది ఇంకొక అద్భుతం. ఇంకా ఎన్ని అద్భుతాలు చేశాడు మన ప్రభువు అని ఆలోచన చేస్తే బండ నుండి నీళ్ళని ఇచ్చాడు. బండ నుండి నీళ్ళంటే వందల సంవత్సరాలుగా బండ నీళ్ళల్లో ఉన్న ఆ బండలోనికి నీళ్ళు వెళ్ళవు. బండ లోపల పొడిగానే ఉంటుంది. బండ పైన నీళ్ళతో తడుస్తుందేమో కానీ, బండ పైన నీళ్ళలో తడిచి నాచు పట్టుకుంటుందేమో కానీ, ఆ బండను నీళ్ళలోంచి తీసి బద్దలు కొడితే ఆ బండ లోపల నీళ్ళనే ఉండదు, పొడిగానే ఉంటుంది. అలాంటిది ఒక బండలో నుంచి 36 లక్షల మందికి సరిపడా నీళ్ళు ఇచ్చాడు. 36 లక్షల మందికి. మన ఊరిలో ఒక ట్యాంక్ ఉంటుంది అందరికీ, గవర్నమెంట్ నీళ్ళు ఇవ్వటానికి. ఊరంతటికి ఆ ట్యాంక్ ఒక్కటే సరిపోద్ది. కానీ 36 లక్షల మందికి ఒక బండలో నుంచి నీళ్ళంటే అది ఎంత ఆశ్చర్యము. ఆ బండ ఏమో ట్యాంక్ కంటే పెద్దదన్నట్టుగా అనుకోకండి, అంత పెద్ద బండి ఏం కాదు, మనిషి సైజు అంత ఉండే బండే. ఆ బండలో నుంచి అద్భుతముగా దేవుడు నీళ్ళు ఇచ్చాడు. దేవుడు చేసిన అద్భుతాలు దేవుళ్ళు అనబడి ఆరాధించబడుతున్న ఈ లోకంలో ఎవరు చేయలేదు. యేసు దేవుడు చేసిన అద్భుతాలు, యెహోవా దేవుడు చేసిన అద్భుతాలు ఎవ్వరూ చేయలేరు. అలాంటి అద్భుతాలు జరిగించాడు. అరణ్యములో ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు నడిచారు. ఆ 40 సంవత్సరాలలో 5 ఏళ్ల పిల్లోడు 40 సంవత్సరాల యాత్ర తర్వాత ఆయనకి 45 ఏళ్ళు వస్తాయి. వాళ్ళు చెప్పులు అరిగిపోలేదంట. 45 ఏళ్ల పాటు చెప్పులు అరిగిపోకుండా ఉండడం ఏంటి, బట్టలు మాసిపోకుండా ఉండటం ఏమిటి, పైగా వాళ్ళు 40 ఏళ్ళు ప్రయాణం చేశారంటే 5 ఏళ్ల కుర్రోడికి 45 ఏళ్ళు వస్తాయంటే వాడు కాలు సైజు పెరుగుంటుంది, ఆ చెప్పు సైజు కూడా పెరుగుతూనే వచ్చింది. ఎంత అద్భుతం. వాళ్ళు బట్టలు టైట్ అయిపోకుండా పెరుగుతూనే వచ్చాయి. మనం ఏదైనా డ్రెస్ కుట్టించుకొని కాస్త ఆ సంవత్సరం అంతా బాగా తిని మీటింగ్లకు వెళ్ళి తిని లావ్ అయ్యామంటే ఆ చొక్కా మరలా సంవత్సరానికి పట్టదు. కానీ వీళ్ళు ఎదుగుతున్న కొలది, లావ్ అవుతున్న కొలది ఆ బట్టలు సరిపోయేలాగే అద్భుతాలు దేవుడు అరణ్యములో జరిగించాడు. ఇంకా మనం చూస్తే యెహోషువ కాలములో సూర్యుడిని ఒక దినమెల్లా ఆపేశాడు అస్తమించకుండా. యెరికో గోడను ఓన్లీ ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా, బోరలు ఊదటం ద్వారా యెరికో గోడను పడగొట్టిన అద్భుతము దేవుడు జరిగించాడు. సారెపతను ఊరిలో ఒక విధవరాలు ఉంది. సంవత్సరం పాటు కొద్దిగా పిండి కొంచెము నూనె ఉంది, కానీ సంవత్సరం పాటు వాళ్ళకు వచ్చేలాగా దేవుడు అద్భుతాలు చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. నయమాన్ అని ఒక అన్యుడు ఉన్నాడు, సిరియా దేశస్థుడు. అతడికి కుష్ఠరోగము. యెహోవా అతన్ని ఎలాంటి స్థానంలో ఉంచాడంటే ఆర్మీ కమాండర్గా ఉంచాడంట. ఆర్మీ కమాండర్గా ఆయన్ని ఉంచాడు, శతాధిపతిగా ఉంచాడు, ఒక మంచి యుద్ధవీరుడిగా చేశాడు. అసలు కుష్ఠరోగుడికి ఆర్మీలో జాబ్ రావడం ఏంటి, ఆరోగ్యంగా ఉన్నోడికి ఆర్మీలో కానీ పోలీసులు వ్యవస్థలో కానీ జాబ్ వస్తుంది. అలాంటిది అక్కడ దేవుడు అద్భుతం జరిగించాడు. ఆ కుష్ఠరోగికి యోర్దానులో 7 సార్లు మునిగి తేలితే స్వస్థత కలిగినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇంకా ఒకటి కాదు, చాలా అద్భుతాలు బైబిల్లో రాయబడ్డాయి. అగ్నిలోనికి షడ్రాక్, మెషక్, అబేద్నెగోలు విసరబడినప్పుడు, అందులో వేయబడినప్పుడు అగ్ని వాసన అంటకుండా 3 భక్తులను దేవుడు కాపాడాడు. ఎంత గొప్ప అద్భుతం. సింహాల బోనులో దానియేలును కాపాడాడు దేవుడు. ఇది ఇంకెంత గొప్ప అద్భుతం. ఇన్ని అద్భుతాలు యేసు పుట్టక మునుపు దేవుడు జరిగించాడు. యేసు పుట్టిన తర్వాత కూడా కొన్ని అద్భుతాలు జరిగాయి. మనందరికీ తెలుసు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచటం. భూమి మీద సేవకుడు అన్నవాడు ఎవడు కూడా ఇట్లాంటి అద్భుతం ఇప్పుడు వచ్చి చేయలేదు. చనిపోయిన తర్వాత 4వ దినమున లాజర్ని మృతుల్లో నుంచి లేపటం, ఇది ఇంకెంత అద్భుతం. నీళ్లను ద్రాక్షారసముగా మార్చటము అనేది ఇంకెంత గొప్ప అద్భుతము. మీరు ఆలోచన చేయండి. ఎన్ని అద్భుతాలను ప్రభువు జరిగించాడు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీకి ఆయన వస్త్రం ముట్టుకుంటే అద్భుతం జరిగింది, స్వస్థత పొందుకుంది. 38 ఏళ్ళగా ప్యారలైజ్ అయిపోయి
తన పరుపు కూడా ఎత్తుకోలేని స్థితిలో, నీళ్ళల్లో దిగలేని స్థితిలో ఉన్న ఒక రోగిని దేవుడు ఒక మాటతో స్వస్థపరిచాడు. ఎంత గొప్ప అద్భుతం! దేవుడు నమ్ముకున్న తన సేవకుల ద్వారా కూడా చనిపోయిన ఒక పిల్లను బ్రతికించాడు. చనిపోయిన ఐతుకును పౌలు బ్రతికించాడు. స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు, గుడ్డివారు బాగుపడ్డారు. ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు బైబిల్లో జరిగించాడు. దేవుడు జరిగించినవి కానీ, దేవుడు పేరట చేసిన అద్భుతాలు కానీ, సేవకులు చేసిన అద్భుతాలు కానీ భూమి మీద దేవుళ్ళు అనబడుతున్న వారు చేయలేదు, వాళ్ళు దేవుళ్ళని ఆరాధిస్తున్న వారు చేయలేదు, వాళ్ళ గుళ్ళలో పూజారులు కూడా చేయలేదు. అలాంటి అద్భుతాలు జరిగించాడు. కానీ అన్నిట్లకంటే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? యేసు ఈ లోకములో పుట్టుట. ఇది చాలా అద్భుతం. ఈ అద్భుతం ఇంకెప్పుడు ఎక్కడ జరగదు, జరగటానికి అవకాశమే లేదు. అందరూ యేసు కన్యకు పుట్టుట గొప్ప అద్భుతం అని చెబుతున్నారు. యేసు కన్యకు పుట్టుట అద్భుతం కాదు. ఎందుకు అనంటే కన్యకగా ఉంటుంటుండగా టెస్ట్ ట్యూబ్ బేబీతో కూడా ఇంకొకడు పుట్టవచ్చు. అసలు దేవుడే మానవ అవతారిగా ఈ లోకములో పుట్టుట గొప్ప అద్భుతము. ఆ అద్భుతములలో ఇంకా గొప్ప అద్భుతం ఏమిటో తెలుసా? పాపుల కొరకు ఆయన పుట్టుట గొప్ప అద్భుతం. అసలు దేవుడే మానవుడిగా పుట్టడం అద్భుతం అనుకుంటున్నాం. అది పాపములో ఉన్న వారి కొరకు, దుర్మార్గుల కొరకు, నీచుల కొరకు, ఇంకా పనికిరాని వారి కొరకు, వారిని బాగు చేయుట కొరకు, వాళ్ళ పరిస్థితిని మార్చుట కొరకు ఈ లోకములో పుట్టడం గొప్ప అద్భుతం. ఈ అద్భుతం అసలు ఇక ప్రపంచ చరిత్రలో కానీ, ఈ విశ్వ చరిత్రలో కానీ ఇంకెన్నడూ జరగదు. వన్ అండ్ ఓన్లీ అద్భుతములాగా ఉండిపోతుంది. యేసు పుట్టుక అంత గొప్ప అద్భుతమైన పుట్టుక. అలాంటి యేసు ప్రభువును గూర్చి ఈ క్రిస్మస్ సీజన్లో దైవ సేవకులు కూటాలు పెట్టినప్పుడు కానీ, సంఘస్థులు, సంఘ పెద్దలు కూటాలు పెట్టినప్పుడు కానీ ఆయన గొప్పతనమును గూర్చి ప్రకటించండి. అల్లరి చేసి ఆయన నామానికి అవమానం తేకండి. అన్యులకు సువార్త ప్రకటించుట కొరకు పెట్టండి. ఓన్లీ క్రిస్టియన్స్ కొరకే క్రిస్మస్లు జరుపుకునే క్రిస్మస్లు ఏం చేసుకోకండి. ఒక్కొక్కరు బోర్డులు పెడుతున్నారు క్రిస్మస్ మీటింగ్లని. వాళ్ళ సంఘానికి ఇతర సంఘాలు వచ్చేలాగా ప్రేరేపించే బోర్డులు తప్ప అన్యజనులను ఆకట్టుకునే బోర్డులు ఏమి కనబడటలేదు. క్రిస్మస్ వస్తే అన్యజనులకు యేసు పుట్టుకను గూర్చి తెలియజేసి వారిని రక్షణలోనికి నడిపించేలాగా క్రిస్మస్లు మనం జరిగించాలి. ఎందుకంటే భూ చరిత్రలో, విశ్వ చరిత్రలో వన్ అండ్ ఓన్లీ మిరకల్గా యేసుక్రీస్తు యొక్క జన్మమున్నది. ఆ యేసు ప్రభు యొక్క జన్మమును గురించి అద్భుతముగా మనం ప్రకటిద్దాము. అంబరానికి అంటేలాగా ఆయన గురించి ప్రకటిద్దాం. కానీ అల్లరి చేయొద్దు, హేళన చేయొద్దు, సరదాల కోసం క్రిస్మస్లు చేయొద్దు. సువార్త సత్యమును ప్రకటించుట కొరకు సువార్తను మనము ప్రకటిద్దాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వర్తమానాన్ని మీ వద్దకు తీసుకొస్తున్నాను. చివరికి ఒక మాట చెబుతున్నాను. దేవుడు చేసిన అద్భుతాలలో అతిపెద్ద అద్భుతముగా దీనిని మనము గుర్తించి ప్రసంగించుకున్నాం కదా. అలాంటి ఆ అద్భుతకరుడు నీ హృదయములో పుట్టుట వలన నీ జీవితమే ఒక అద్భుతముగా మారిపోతుంది. కనుక నీ హృదయములో పుట్టేలాగా ఈ యొక్క క్రిస్మస్లను మనం జరుపుకుందాం. హృదయములో ఉన్న క్రీస్తుని ఆరాధించుకునేలాగా క్రిస్మస్ను మనము జరుపుకుందాము. గాడ్ బ్లెస్ యూ.